ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. నల్గొండ జిల్లా వెలిమినేడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో ఇంజన్ లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశారు. సో ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుండి కాకినాడకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను కూడా చూడొచ్చు. బస్సు మొత్తం కాలి బూడిదవుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి ప్రయాణికుల్ని దింపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు మాత్రం పూర్తిగా కాలిపోతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుండి కాకినాడకు వెళుతూ ఉన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతోనే ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా వెలిమినేడు దగ్గర ఈ ట్రావెల్స్ బస్ దగ్ధమవుతోంది. ఇది కాకినాడ హైదరాబాద్కు కాకినాడ వెళ్తుందన్న వెహికల్. 36 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ చౌటప్పల్ టోల్గేట్ దాటాక బండి టెంపరేచర్ హీట్గా ఉందని చెప్పేసి మామూలుగా చూస్తే అది మంట కింద వస్తుందని చెప్పి బండి లెఫ్ట్కి లాగి ఆ ఫైర్ సిలిండర్ కొట్టామన్నా. ఫైర్ సిలిండర్ కొట్టినా కానీ మంటలో కంట్రోల్ అవ్వకపోవడంతో మొత్తం జనం అందరినీ సైడ్కి దింపేసి మొత్తం అందరినీ చేసామన్నా. ఎవరికి ఏం కాలేదన్నా. మొత్తం బండిలో 36 మంది ఉన్నారు. 36 మంది కూడా సేఫ్టీగానే వెళ్ళారన్నా. ఎవరికైతే ఏం కాలేదన్నా.